అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ముందుగా ఒక చిన్న లైక్ ఇస్తారా? లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. కథ మొదలు పెట్టుకుందామా? అతిథి మర్యాద. కృష్ణకాంతుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊళ్ళో బంధువులు ఉన్నారు, కానీ వెళితే అతిగా అతిథి మర్యాదలు చేస్తారు. అందుకని ఉండే 2 రోజులు పూటకోళ్ళ ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు. మర్యాదలు చేయించుకుంటే తప్పేమని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్ళాడు. శీతాకాలం కావడం చేత అతని కాళ్ళు పగిలి ఉన్నాయి. దానికి తోడు నడకలో అతని కాలు మడతబడి బెణికింది. అతను బంధువుల ఇల్లు చేరి తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తీసి కృష్ణకాంతుడిని చూసి కుశల ప్రశ్నలు వేసి కృష్ణకాంతుడు వచ్చాడని గట్టిగా అరిచి భార్యకు చెప్పాడు. కృష్ణకాంతుడు లోపలికి అడుగు పెట్టబోతే ఆయన వారించి, "ఉసేవ్, మన చంటాన్ని పిలు" అని అరిచాడు. కృష్ణకాంతుడికి బయట నిలబడటం ఇబ్బందిగా ఉంది. లోపలికి వెళ్ళి కూర్చోవాలనుంది. కానీ ఆయన గుమ్మానికి అడ్డంగా నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు. ఇంతలో ఆయన తనను లోపలికి రానివ్వడనుకొని కృష్ణకాంతుడు అరుగు మీద కూర్చోపోతే ఆయన దానికి కూడా అడ్డుపడి, "ఒక్క నిమిషం ఆగు నాయనా, చంటాడు వచ్చేస్తాడు, అంతవరకు కూర్చోవద్దు" అన్నాడు. చంటాడు రావటానికి చాలాసేపు పట్టింది. వాడు ఎక్కడికో ఆడుకోవడానికి పోయాట. వాడు వచ్చి చెంబులో నీళ్లు తెచ్చాడు. అసలు విషయం ఇంటాయన కృష్ణకాంతుడికి ఇలా బోధించాడు: అతిథి దేవుడితో సమానం. అందుచేత అతిథిని దేవుడిలా గౌరవించటం మా ఇంటి సాంప్రదాయం. అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాళ్ళు కడగాలి. నువ్వేమో వయసులో చిన్నవాడివి. కన్యాదాన సమయంలో తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు కాళ్ళు కడగరాదు. అలా చేస్తే ఆయుక్షీణం. వయసొచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ల కాళ్ళు కడగకూడదు. అందుచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది. వాణ్ణి వెతకటంలో ఆలస్యమయ్యింది. కాళ్ళు కడగకుండా అతిథిని కూర్చోబెట్టకూడదు. మరోలా అనుకోకు నాయనా. అలాగే కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయండి. చన్నీరు తగిలితే మంటలు పుడతాయి అన్నాడు కృష్ణకాంతుడు. అలా అనకూడదు. తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఇంటాయన. చంటాడు కృష్ణకాంతుడి కాళ్ళు కడిగాడు. కాళ్ళు బగ్గున మండాయి. అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంటాయన మంగలిని పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు. కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉంది. ఆ రాత్రి భోజనాలయ్యాక పురాణ శాస్త్రులు గారికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్ళిపోయాడు. అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యమంట. ఇలాంటి సమయాల్లో తప్ప నీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన. కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవటం అలవాటు. పురాణం చెబుతున్నప్పుడు అతను బలవంతాన మేలుకొని ఉన్నాడు. కానీ వేళ దాటేసరికి అతని నిద్ర కూడా పోయింది. అతనికి మండువాలో పక్క ఏర్పాటు చేశారు. అతను మంచం మీద నడుము వాల్చాక చంటాడు దొడ్లో నుంచి సింహంలా ఉన్న కుక్కను తెచ్చి అతని మంచానికి కట్టేశాడు. "అదేమిటి?" అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంతో. "ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. దొంగలు ముఠాలుగా వచ్చిపడి ఒక్కోసారి మనుషుల్ని చంపేసి కూడా పోతున్నారు. అందుకని కుక్కను పెంచుకున్నాము. ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో. అయినా అతిథికి రక్షణ కలిగించటం మా విధి" అన్నాడు అక్కడే ఉన్న ఇంటాయన. కృష్ణకాంతుడికి ఊర కుక్కలంటేనే చచ్చే భయం. ఇది జాతి కుక్క కూడాను. సింహంలా ఉంది.
కొత్త మనిషి కావడం వల్ల అతన్ని మరీ మరీ పట్టి చూస్తుంది. ఇక అతనికి నిద్రప్రాప్తి పూర్తిగా పోయింది. తెల్లవారుజామున కాస్త కునుకు పడుతుండగా ఇంటాయన వచ్చి అతన్ని లేపేశాడు. అతిథి లేస్తే కానీ ఇంటి పనులేవీ చెయ్యకూడదట. రాత్రంతా నిద్రలేకపోవడము, ప్రయాణం బడలిక, గాలి మార్పు మూలాన కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు పట్టుకున్నాయి. ఇంటాయన తల్లి 70 ఏళ్లది. కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేళ్ళు నీళ్లల్లో ముంచి అతని నెత్తిన విదిల్చి చిరంజీవా అనసాగింది. త్వరలోనే అతని తల పూర్తిగా తడిసిపోయింది. అతని తుమ్ములు ఆగాక, ఎలా ఉంది నాయనా అన్నదావిడ. తల తుడుచుకునేటందుకు గుడ్డ కావాలండి అన్నాడు కృష్ణకాంతుడు. తప్పు నాయనా, చిరంజీవ జలాన్ని తుడుచుకోకూడదు, దానంతట అదే ఆరిపోవాలి. ఇంట్లో వాళ్లకు అస్తమానము ఇలా చెయ్యటం కుదరదు. కానీ అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఆమె వెళ్ళిపోయింది. ఇలా 4 రోజులు గడిపాడు కృష్ణకాంతుడు. పురాణం వల్ల, కుక్క భయం వల్ల అతనికి నిద్ర బొత్తిగా లేకుండా పోయింది. అతను వెళ్ళిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీడ్కోలు పానీయం తయారు చేశారు. ఇంటాయన దాన్ని చిన్న గ్లాసులో కృష్ణకాంతుడికి ఇస్తూ, అమృతం లాంటి ఈ పానీయం కేవలం అతిథుల కోసమే తయారు చేస్తాము. 7 గ్లాసులు అవుతుంది. అంతా నువ్వే తాగాలి. ఇంటి వాళ్ళెవ్వరూ తాగకూడదు. ఇది మా సాంప్రదాయం అన్నాడు. కృష్ణకాంతుడు ఆశ్చర్యంగా, అతిథులను గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు అరుదు. నా గురించి మీకు చాలా శ్రమ, ఖర్చు అయ్యాయి అన్నాడు. దానిదేముంది బాబూ, కానీ ఎందువల్లనో మా ఇంటికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం లేదు. ఈ మధ్య ఒక్కరూ రాలేదు అన్నాడు ఇంటాయన. ఈ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు. వీళ్ళు అతి మర్యాద చేసినా ఆప్యాయతకు లోపం లేదు. అంత మాత్రానికే అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీడ్కోలు పానీయం రుచి చూశాడు. అతను ఇంటాయన కేసి తిరిగి, ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమయ్యింది. మీరు అతిథిని మరీ దేవుడిలా చూస్తున్నారు. దేవుడు రాయి కాబట్టి ఎంతైనా భరిస్తాడు. మానవ మాతృడికిది సాధ్యం కాదు. పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగమనడం అన్యాయం. మీ ఇంటిలో అందరూ నాతో పాటు తాగవలసిందే అన్నాడు. ఎవ్వరూ అందుకు ఒప్పుకోలేదు. కానీ అతిథి ఆఖరి కోరిక మీరు మన్నించి తీరాలి అని కృష్ణకాంతుడన్న మీదట అందరూ తలా కాస్తా పానీయం పుచ్చుకున్నారు. దాన్ని రుచి చూస్తూనే ఇంటాయన, ముందు ఆ పానీయాన్ని అవతల పారబోయండి అన్నాడు కోపంగా. దాని రుచి మహాభయంకరంగా ఉంది. 1 కాదు 2 కాదు 7 గ్లాసులు. ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు. ఇంటాయన సిగ్గుతో తల వంచుకున్నాడు. తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తున్నదని ఆయన గ్రహించాడు. అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకొని తన ఊరు వెళ్ళిపోయాడు. విన్నారు కదా, ఇలాంటి అతిథి మర్యాదలు ఎప్పుడైనా మీకు కూడా జరిగాయా? గుర్తెచ్చుకోండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.